బండి భగీరథ్ పోలీసులకు సరెండర్ కాలేదని అతన్ని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బండి భగీరథ్ను అప్పా జంక్షన్లో పోలీసులు అరెస్టు చేశారని ఆయన వెల్లడించారు. అప్పా జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా భగీరథ్ చిక్కాడని తమ పోలీసులు తనకు చెప్పారని సీఎం స్పష్టం చేశారు. పోలీసులు సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ అనుకోవచ్చన్నారు. అయితే 5 రోజుల పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రి కొడుకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.